భక్తుల్లో ఆందోళన కలిగిస్తుందంటూ కూడా వారు అంటున్నారు. గత 12 ఏళ్లుగా ఈ మార్పులు జరిగాయని, వీటిపై కోర్టుకు వెళ్లినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని స్వామి స్థితప్రజ్ఞానంద అంటున్నారు. అలాగే ఈ అంశం గురించి సీతారామ కళ్యాణం రోజున సీతారామ కళ్యాణం అని శుభలేఖల పేరుంటుంది. దేవస్థానం యొక్క పేరు కూడా సీతారామచంద్రస్వామి దేవస్థానం అని ఉంటుంది. వాస్తవానికి సీతారామ తల్లిని రాముణ్ణి అలంకారం చేసి కళ్యాణ సమయంలో మాత్రము సీతారాములు అదృశ్యమవుతున్నారు. లక్ష్మీనారాయణులు అంటే రామనారాయణుడి పేరుతో లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. అంటే లక్ష్మీనారాయణ యొక్క గోత్ర ప్రవరులు నామధేయములు కూడా మార్చబడుతున్నాయి. అందువలన మరుసటి రోజు మళ్ళీ శ్రీరాముని యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. ఎంత విచిత్రము చూడండి, విడ్డూరం. ఇది రామ అపచారంగా పరిగణించబడుతుంది. అయితే ఇది ఎప్పటి నుండి జరిగింది? రామనారాయణుడు నామధేయము ఈ పేరు మార్చడం అనేది గత 12 సంవత్సరాలు అంటే 2012 నుండి మాత్రమే ఈ పేరు మార్చడం జరిగింది. అయితే ఈ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఎప్పుడైతే అక్కడ గోత్రనామాలు ప్రవరులు మార్చేశారో అక్కడ సీతారామచంద్రులకి ఘోర అపచారము, ఘోర అవమానం జరుగుతుంది. దీనిపైన అనేక మంది అంటే ఒక దేవాదాయ శాఖ అధికారులని, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుల్ని, అదేవిధంగా ఎంతో మంది అధికారులు సంప్రదిస్తే ఎటువంటి ప్రయోజనం లేకపోగా అది కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. సో కోర్టులో కూడా ఇది ఎప్పుడైతే జడ్జి గారి దృష్టికి వెళ్ళిందో, సింగిల్ జడ్జి గారు వారు కమిటీ వేయమని 5గురికి కమిటీ కోసం ఆదేశాలు జారీ చేశారు. ఆ కమిటీ 2024లో ఏప్రిల్లో ప్రారంభమైతే 3 నెలల్లోగా కమిటీ రిపోర్టు సమర్పించమని అడిగారు. అదేవిధంగా ఆ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా 5 కమిటీ సభ్యులు భద్రాచలం వెళ్ళి స్వయంగా భద్రాచల ప్రాంత పరిరక్షణ సమితి వారైనటువంటి శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా రామాయణ శర్మ, ఇలా ఎంతో మంది పండితుల్ని భక్తుల్ని కలిసి వారి యొక్క వివరాలు అన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ కమిటీని పూర్తిగా ఓకే చేసి ఫైనల్ చేసి 2024 జూన్ 20వ తేదీన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సమర్పించడం జరిగింది. నేను ఈ మధ్యనే వారితో మాట్లాడాను, పర్సనల్గా వారందరితో మాట్లాడితే వాళ్ళందరూ కూడా జూన్ 20, 2024న ఆ కమిటీ రిపోర్ట్ దేవాదాయ శాఖ ప్రధాన సెక్రటరీ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సమర్పించడం జరిగింది. అయితే ఇప్పటికీ 21 నెలలు అయినప్పుడు కూడా ఆ రిపోర్టుని హైకోర్టుకి ఎందుకు సమర్పించడం లేదో ఏమి కారణాలు తెలియడం లేదు. అయితే ఇప్పటికీ సమర్పించకపోవడం వలన దానిపైన కోర్టు ధిక్కారం కేసు కూడా వేయడం జరిగింది. తర్వాత లీగల్ నోటీసులు కూడా ఇష్యూ జరిగాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎందుకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ముఖ్యంగా భద్రాచల క్షేత్రంలో అర్చకులు ఎందుకు మార్చారు, ఏంటి అంత అవసరం వచ్చింది? ఒకవేళ మార్చితే సీతారామచంద్రస్వామి దేవస్థానం పేరు కూడా మార్చాలి. వాళ్ళు మార్చట్లేదు. నిన్న ఉగాది రోజున ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు సీతారామచంద్రస్వామి దేవస్థానంకి. ఆహ్వానిస్తూ సీతారామచంద్రస్వామి అని అదే చెప్తూ సీతారామ కళ్యాణం జరుగుతుందని చెప్తూ ముఖ్యమంత్రి గారికి కూడా మోసం చేస్తున్నారు. అవన్నీ ప్రూఫ్లు మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఇంతకు ముందు శుభలేఖలో 3 మంగళసూత్రాలు కంచర్ల గోపన్న రామదాస్ గారు పెట్టారు. ఏంటి? ఒకటి జనక మహారాజ్ తరఫున, ఇంకొకటి దశరథ మహారాజ్ తరఫున, ఇంకొకటి 50 మంది భక్తుల తరఫున. ఆ శుభలేఖలు కూడా పేర్లు మార్చేసి ఇప్పుడు ఆ శుభలేఖల్లో దశరథ తరఫున, జనక మహారాజ్ తరఫున, భక్తుల తరఫున తీసేసి 3 మంగళసూత్రాలు కేవలము రామదాస్ తరఫుననే రాస్తున్నారు. అదేవిధంగా పేరు మారుస్తున్నారు, ఒక్కొక్కటి అక్కడ నుంచి తీసేస్తున్నారు. ఒక క్రమంగా, ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం అక్కడ రామదాసు కట్టించినటువంటి రామాలయం సీతారామచంద్రస్వామి దేవస్థానం మెల్లమెల్లగా క్రమక్రమంగా లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంగా మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అందరికీ తేటబెల్లమైంది. రామదాసు సాక్షాత్ దశరథ పుత్రుడైనటువంటి సీతారాములకి గుడి కట్టారు. అది జరగాలి. ఒకవేళ ఇది జరగకుండా, ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా ఉంటే మేము ఖచ్చితంగా అదే భద్రాచల క్షేత్రంలో
అదే రోజున సీతారామ కళ్యాణం అనేది యథార్థంగా ఆనవాయితీగా సంప్రదాయబద్ధంగా వస్తున్నట్టుగా అక్కడ నిజమైనటువంటి కళ్యాణం చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇంటింటికి గడప గడపకి వెళ్ళి సీతారామ కళ్యాణం చేయాల్సిందిగా పాదయాత్ర కూడా చేసి ప్రతి ఒక్కరికి ఇక్కడ జరుగుతున్నటువంటి అవమానము అపచారము తెలియజేయడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం. ఒక రామదండుగా ఒక రామ వానర సేనగా కదిలి భద్రాచల ప్రాంతంలోనే అదే రోజు శాంతయుతంగా నిరాహార దీక్షలు చేస్తాం, శాంతయుతంగా పాదయాత్ర చేస్తాం. శాంతియుతంగానే అక్కడ సీతారామ కళ్యాణం, నిజమైన సీతారామ కళ్యాణం అనేది అక్కడ తీరుతుంది. కాబట్టి ఇప్పటికైనా 24 గంటల్లో ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుండి, ఆ యొక్క దేవస్థానం నుండి ఒక ప్రకటన రావాలి. సీతారామ కళ్యాణం రోజున సీతారామ కళ్యాణం అని శుభలేఖలో పేరుంటుంది. దేవస్థానం యొక్క పేరు కూడా సీతారామచంద్రస్వామి దేవస్థానం అని ఉంటుంది. వాస్తవానికి సీతారామ తల్లిని రాముణ్ణి అలంకారం చేసి కళ్యాణ సమయంలో మాత్రము సీతారాములు అదృశ్యమవుతున్నారు. లక్ష్మీనారాయణులు అంటే రామనారాయణుడి పేరుతో లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. అంటే లక్ష్మీనారాయణ యొక్క గోత్ర ప్రవరులు నామధేయములు కూడా మార్చబడుతున్నాయి. అందువలన మరుసటి రోజు మళ్ళీ శ్రీరాముని యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. ఎంత విచిత్రమో చూడండి, విడ్డూరం. ఇది రామ అపచారంగా పరిగణించబడుతుంది. అయితే ఇది ఎప్పటి నుండి జరిగింది? రామనారాయణుడు నామధేయము ఈ పేరు మార్చడం అనేది గత 12 సంవత్సరాలు అంటే 2012 నుండి మాత్రమే ఈ పేరు మార్చడం. చూశారు కదా స్థిత ప్రజ్ఞానంద స్వామి ఏం చెప్తున్నారు. టోటల్గా శుభలేఖల్లో కూడా దానికి సంబంధించిన వివరాలను పూర్తిగా తొలగించారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అలాగే ఆలయానికి సంబంధించిన వారు కూడా దీనికి సమాధానం చెప్పాలి అంటున్నారు. లేని పక్షంలో, ఇది గతంలో జరిగిన విధంగా జరగని పక్షంలో మరొక ప్రాంతంలో సీతారాముల కళ్యాణం వారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. దానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు కూడా మేము తెలియజేస్తామంటున్నారు. అలాగే మంగళసూత్రాలకి సంబంధించి కూడా వారు మాట్లాడారు. 3 మంగళసూత్రాలకి సంబంధించి ఒక్కొక్క పేరును వారు పెట్టవలసిన చోట వేరే పేర్లు వచ్చాయంటూ కూడా వారు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే 12 ఏళ్ల నుంచి ఇది జరుగుతుంది. ఈ 12 ఏళ్ల దానికి కోర్టులో ఉన్నప్పటికీ కూడా దానికి ఇప్పటికీ సమాధానం రాలేదు. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఇటు ప్రభుత్వం మీద, అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకుల మీద, ధర్మకర్తల మీద ఉంది అంటూ కూడా వారు వీటిని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి అన్నదాన చిదంబర శాస్త్రి గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం చిదంబర శాస్త్రి గారు. చూస్తున్నాం కదా ఎంత వివాదాలు ఇక్కడ జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం, కళ్ళారా చూస్తున్నాం. అదేవిధంగా మనం చాలా స్వచ్ఛందంగా పబ్లిక్ ఒపీనియన్ని, పబ్లిక్ కాల్స్ ద్వారా సామాన్య ప్రజల ఒపీనియన్ని కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. అయితే చిదంబర శాస్త్రి గారు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. టోటల్గా కావాలనే ఈ వివాదాన్ని సృష్టించారు, కావాలనే దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. కాలక్రమేణా పూర్తిగా సీతారాముల స్థానంలో లక్ష్మీనారాయణుల్ని వారిని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ఆలయాన్ని ఆ విధంగా మార్చడానికి, అక్కడ పూజా విధానాలన్నీ మార్చడానికి ఒక కుట్రపూరితంగా వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది జేర్కి తెలియకుండా జరిగింది కాదు, కావాలనే ఒక ఆధిపత్య ధోరణితో ఇవన్నీ వాంటెడ్గా చేస్తున్నారు అనేది చాలామంది ప్రజల దగ్గర నుంచి వస్తున్న వాదన. మరి వీటిని మనం ఎలా చూడొచ్చు అంటారు చిదంబర శాస్త్రి గారు? నిజంగా ఇది మంచిదేనా? ఇది దేశానికి, రాష్ట్రానికి కూడా మేలు కాదు. ఇది అరిష్టము. ఒక దేవతని కూర్చోబెట్టి ఇంకో దేవతగా పేరు పెట్టటము ఇది కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి పద్ధతి. ఎంత పరిహాసాస్పదంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే సామాన్యుడికి కూడా ఆలోచిస్తే తెలుస్తుందండి. క్షత్రియులకి వర్మ అని బిరుద పదం, బిరుదవాచకం ఉంటుంది. బ్రాహ్మణులకి శర్మ అని ఉంటుంది, వైశ్యులకి గుప్త అని ఉంటుంది. ఇలా శాస్త్రం చెప్పింది. అయితే శ్రీరామచంద్రుడు క్షత్రియుడు అనేది అందరికీ తెలిసిన విషయం. అవును. శ్రీరామచంద్ర వర్మణే వరాయ అనాలి, దశరథ వర్మణే. అట్లా వాళ్ళకి వర్మ చెప్పాలి, జనకరాజ వర్మణే అని. కానీ వీళ్ళు పరబ్రహ్మ శర్మణే, విభవ వాసుదేవ శర్మణే, రామనారాయణ శర్మణే అని చెప్పి క్షత్రియులు కూర్చోబెట్టి బ్రాహ్మణుల కళ్యాణం చేస్తున్నారండి. ఒక సామాన్యుడు కూడా అసహ్యించుకునేటటువంటి పద్ధతి ఇది.
ఎక్కడన్నా రాముడు క్షత్రియుడా బ్రాహ్మణుడా? అవును. రేపు కళ్యాణంలో వినండి, వాళ్ళు క్షత్రియులకు చెప్పవలసిన వర్మ చెప్పరు, బ్రాహ్మణులకు చెప్పవలసినటువంటి శర్మ చెబుతారు. ఇది నీ అజ్ఞానం అనాలా, అహంకారం అనాలా, ఏమనాలో అర్థం కావటం లేదు. వాళ్ళు చేసేటటువంటి పనికి ఎంత అర్థం లేదు అంటే, కళ్యాణ మండపం ఉన్నది, కళ్యాణ మండపం పైన జనకుడు దశరథుడు ఉంటారు. భక్తులందరూ కూడా చూడొచ్చు, రేపు కళ్యాణ సమయంలో మనకు కనపడుతుంది కళ్యాణ మండపం మీద. అట్లాగే శుభలేఖల్లో కూడా బొమ్మ చూపిస్తున్నారు. పైన ఏమో జనకుడు దశరథుడు ఉంటారు. 500 సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి కట్టినటువంటి దాని మీద ఆ విగ్రహాలు ఉంటాయి. కానీ కింద మాత్రం జనకుడును దశరథుడు మాటలు వినపడవు. ఎంత విచిత్రము ఇది! ఎంత ఘోరమైనటువంటి అవమానం ఇది! ప్రజలకి మంచిది కాదు, అపచారము. రామదాసు గారు అక్కడ కళ్యాణం, అసలు సీతారాముల కళ్యాణము పాల్గొన పౌర్ణమి నాడు జరిగిందండి. కానీ రామదాసు గారు శ్రీరామ నవమి నాడు, శ్రీరాముడు పుట్టిన రోజునే కళ్యాణం చేసే వ్యవస్థ చేశారు. అది శాస్త్రబద్ధమే, శాస్త్రానికి విరుద్ధం కాదు. రామదాసు అలా మార్చారు కాబట్టి యావత్ ప్రజలు కూడా, ముఖ్యంగా తెలుగు జాతి అంతా కూడా ఆ శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి శ్రీరామనవమి నాడే కళ్యాణం చేసుకుంటున్నాం. ఆయన ఎలా చేశాడో అలాగే ఇక్కడ చేసుకుంటున్నాం. ఆయన ఏ గోత్ర ప్రవరలతో చేయించాడో అలాగే ఇక్కడ గోత్ర ప్రవరలు చెప్పుకుని చేయించుకుంటున్నాం. ఇక్కడ గోత్ర ప్రవరలు మారలేదు, కానీ అక్కడ మాత్రం మారింది. అవును. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం, రామదాసుకు సంబంధించినటువంటి వ్యవస్థని వాళ్ళు మార్చేసేసి సమాజాన్ని అంతా కూడా పెడదవ పట్టిస్తూ ఇది సమాజానికి అరిష్టదాయకమైనటువంటి పనులు చేస్తున్నారు. ఇది శ్రేయస్సు కాదండి. ఇదే కనుక వాళ్ళు ఇలాంటి తప్పుడు పని చేయకపోతే ఈ రాష్ట్రము చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉండేది. వాళ్ళు చేసేటటువంటి తప్పుదనం వల్లనే రాష్ట్రంలో ఉండవలసినటువంటి స్తోమత లేదు అనేటటువంటిది యథార్థం. ప్రభుత్వం గ్రహించాలి ఈ విషయాన్ని. వాళ్ళు చేసేటటువంటి తప్పు, ఆ దైవాపచార ప్రభావము ప్రజలందరికి కూడా అరిష్టదాయకము, ప్రమాదకరము. కాబట్టి ప్రభుత్వాన్ని ఎంత వంచన చేస్తున్నారో, మన ముఖ్యమంత్రి గారికి శుభలేఖ సమర్పణ చేశారండి. అవునండి, అవును. వారికి చదివి వినిపిస్తూ శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణం చేస్తున్నాము, సీతామహాలక్ష్మి చేస్తున్నాము అని చదివి వినిపించారు. శుభలేఖ వారికి ఆహ్వానం. కానీ ఇక్కడ చేయటం రామనారాయణ చేస్తారు. అంటే ఈ రాష్ట్రానికి ప్రభు అయినటువంటి ఆయన్ని కూడా వంచన చేస్తున్నారు. అవును. ఒక